ఇప్పుడే 'డేట్ విత్ సై' అనే ఒక మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీ గూడా గాదు ఇది వెబ్ సిరీసు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు గాదు 2018లోనే రిలీజ్ అయింది. 18లో హిందీలో అయితే రిలీజ్ అయిందనమాట ఈ వెబ్ సిరీసు. రీసెంట్‌గానే ఒక 2 డేస్ బ్యాక్ అయితే తెలుగులో అయితే డబ్ జేసి వదిలారనమాట. సరే అప్పుడు 2018లో హిందీలో రిలీజ్ అయింది గదా! తెలుగులో అంత పర్టిక్యులర్‌గా దీన్ని డబ్ జేసి వదిలారంటే టైం తర్వాత ఎలా ఉంటదో ఏందో సరే ఒకసారి చూద్దాం అని జెప్పి ఒక లుక్ ఏద్దామని అలా మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశా అనమాట. చూస్తున్నాను. మొత్తానికి మూవీ గూడా అయిపోయిందనమాట. మూవీ అయిపోగానే నాకేమనిపించిందంటే, ఎందుకురా బాబు ఇలాంటి మూవీ అనిపించింది. అంతేం లేదు మూవీ. ఏదో చేయాలనుకున్నాడు డైరెక్టరు. అది ఎలానో అయిపోయిందనమాట. మూవీ ప్లాట్ ఏందంటే, ఒక పర్సన్ ఉంటాడనమాట. ఆ పర్సన్‌కి సినిమా ఇలా ఆర్టిస్ట్‌లు అయి గాకుండా రియల్ లైఫ్‌లో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటది? అంటే రియల్ లైఫ్‌లో మనుషుల్ని చంపేయడం, రియల్ లైఫ్‌లో కిడ్నాప్ జేయడం, రియల్‌గా లవ్ జేయడం. ఇలా ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి ఆ సినిమాని డైరెక్ట్ జేయాలనుకుంటాడు. అలా ఎందుకు డైరెక్ట్ జేయాలనుకున్నాడంటే, అది మీరు మూవీ చూస్తే అర్థమవుతదనమాట. సో, ఒరిజినల్‌గా డైరెక్ట్ చేయాలన్న ప్రాసెస్‌లో అతను ఎంతకు తెగించాడు, దానివల్ల తనకి ఏమేమి ఇబ్బందులు ఎదురయ్యాయి, తన వల్ల ఎంతమంది ఇబ్బందులకు లోనయ్యారు, ఇయన్నీ మూవీలో అయితే చూపిచ్చారనమాట. నాకు స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ మూవీ చూస్తుంటే, ఒరేయ్! ఏదిరా స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఎలా అంటే ప్యారలల్‌గా చూపిస్తున్నాడనమాట. లైక్ ఒక సైడ్ మంచిది చూపిస్తున్నాడు, ఇంకో సైడ్ చెడ్డది చూపిస్తున్నాడు. 2 వ్యూస్‌ని ఒకే టైమ్‌లో అయితే చూపిస్తున్నారనమాట. ఆ స్క్రీన్ ప్లే చాలా మంచిగా అనిపిచ్చింది. ఒరేయ్! మూవీ అంతా ఇదే స్క్రీన్ ప్లేలో ఉంటే తోపుంటదేమోరా మంచి కంటెంట్ ఉంటే అనిపిచ్చింది. కానీ ఒక 30-40 మినిట్స్ అయిపోయాక అలా స్క్రీన్ ప్లేని తీసుకెళ్ళడం అయితే అయిపోయిందనమాట. స్టోరీ వాడనుకున్న స్టోరీయే తీశారు. కానీ మనం ఏదో అనుకో ఉంటాం గదా! అలా ప్యారలల్ స్క్రీన్ ప్లేలో పోతా ఉంటే సంథింగ్ ఏదో ఉంటదేమో బ్యాక్ ఎండ్‌లో అది మనకు మంచిగా కనపడతదేమో అని జెప్పి ఏదో దేనికోసం మనం వెయిట్ చేస్తా ఉంటాము. నేను ఏ మ్యాజిక్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నానో నాకు ఆ మ్యాజిక్ అయితే అక్కడ కనపడలేదనమాట. సో, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ మ్యాజిక్ కనపడలేదు ఏందబ్బా అని జెప్పి. సరే క్లైమాక్స్ అన్నా ఏదో కొంచెం మంచిగుంటదిలే, మంచి వర్త్ ఏమోలే, అతను అలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుందాంలే అని జెప్పి అలా చూస్తా ఉన్నాను. కానీ ఆ క్లైమాక్స్ కూడా చూసాక నాకంత వర్త్ ఏం అనిపియలేదు. సో, నేను చాలా అంటే చాలా డిసప్పాయింటెడు. అంత వర్త్ మూవీ ఏం గాదు. ఏదో చూడాలనుకుంటే అలా ఒకసారి చూడొచ్చు అంతేగాని అంత గొప్పగా బీభత్సంగా అయితే ఏమీ లేదు. మూవీ పేరైతే 'డేట్ విత్ సై' చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు.